మాజీ మంత్రులు చిన్నారెడ్డి గారు, సుబ్రహ్మణ్యం గారికి, వైద్యం వెంకటేశ్వరాచార్యులు, తర్వాత అభినవ లింగమూర్తి గారు, పుస్తకాన్ని పరిష్కర్తలైనటువంటి వారికి, తర్వాత వారి కుమారులు, తర్వాత బాల అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి బ్రహ్మచారి గారికి, సభలో ఉన్నటువంటి సోదర సోదరీమణులందరికీ నా నమస్కారాలు. నేను పరిశ్రమలో విభాగంలో ఒక అధికారిగా ఉన్న కారణంగా నాగరికర్నూలులో చాలా కాలం పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఉండేది. ఆ కాలంలో శ్రీయులు కవిరాయ లింగమూర్తి గారితో నాకు చాలా అభిమానం, ఆదరణ ఆ కాలంలో లభించినటువంటిది. అయితే వారి గురించి నాకు తెలిసినటువంటి విషయాలు, వారు సాహితీవేత్త ఒకటే కాకుండా వారు ఎన్నో విషయాలలో వారు అగ్రగణ్య స్థానంలో ఉన్నటువంటి వారు అని నాకు అక్కడ ఉన్నప్పుడు అర్థమైంది. వారు కవి, పండితులు, లాక్షణికులు, తర్వాత శాస్త్రవేత్త, చరిత్రకారుడు, ఇటువంటి అన్ని సుగుణాలు వీరిలో ఉన్నాయి. మరి ఎట్లా వినయ్ వీరికి అనేటువంటి నాకు ఒక చిన్న సందేహం ఒకటి వచ్చింది. అయితే ఆ సందేహాన్ని ఇతరులను అడిగితే తెలియదు కాబట్టి నాకు ఆలంబనమైనటువంటి జ్యోతిష్ శాస్త్రాన్ని నేను అడగాల్సినటువంటి అవసరం ఏర్పడింది. ఆ అవసరంలో వారి యొక్క పుట్టుక కూర్చినటువంటి వివరాలు సేకరించి జ్యోతిష్ శాస్త్రంలో చెప్పినటువంటి విషయాలను మరి మీ అందరితో కలిసి పంచుకుంటున్నాను. మాణిక్యంబకు వెంకటాచలునికి మానవన్నతి సల్పగా వాణీరిప్పుడు లింగమూర్తి ఘన విద్వాంసుండనుండు సచ్చేణి మధ్యం కార్యసముద్రుడు మైత్రీ బంధాభిలాషాముత్రానుండు ఉత్తముడు ఆంధ్ర సాహితీ సూత్రానుండనం జరుగుగా. అయితే వీరి తల్లిదండ్రులు మాణిక్యాంబ, తర్వాత వెంకటాచార్యులు అని చెప్పి వారే చెప్పినారు. అయితే వారి యొక్క గౌరవాన్ని వృద్ధిపరచడం కొరకు భగవంతుడు వారి కడుపులో వీరిని వేసిన విషయం మనకు తెలుస్తుంది. అయితే వీరు ఎటువంటి వారు అంటే వారి జిహ్వలో నిరంతరం శారదాదేవి నాట్యం చేస్తుంది. అందుకొరకే వారిని వాణిజ్యకులు అనేటువంటి పదం ఉపయోగించడం జరిగింది నేను. తర్వాత ఇది వారికి జనరల్గా ఉండేటువంటి విషయం తెలిపినాను. అయితే జ్యోతిష్ శాస్త్రపరంగా వారికి ఉన్నటువంటి విశేషాంశాలు ఏంటంటే రవి మకరంబునందు శశిరాహులు వృషభంబునందు పవంజ శుక్రులు ఫల్గునందు బుధుండల కుంభమంతునందు దివిజ గురుండు మీనమున ధిప్రదుడై వెలుగొందుచుండ కేతు శని వృశ్చికంబున కల్యమై. మీరు కన్యాలగ్నంలో పుట్టినారు. అయితే ఆ టైంలో అంటే వారు జన్మించినటువంటి సమయంలో రవి మకర రాశిలో ఉన్నారు, చంద్రుడు రాహులేమో వృషభ రాశిలో ఉన్నారు. ఇట్లా ఉన్నటువంటి పరిస్థితిలో మాఘశుద్ధ దశమి మంగళవారం